బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా ఎన్ఎస్యుఐ అదేవిధంగా టౌన్ అసెంబ్లీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. బిడ్డా బల్కా సుమన్ ఖబర్దార్, నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తగిన పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. నువ్వు ఒకవేళ నీ వర్డ్స్ని రిటర్న్ తీసుకోకపోతే ఎన్ఎస్యుఐ నాయకులం మేము ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటాం. నువ్వు గతంలో మర్చిపోయింది నీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ నీ రాజకీయం గురించి మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి చెప్తే దానికి నువ్వు చెప్పు తీసి చూపించడం సరైనది కాదు. నువ్వు తక్షణమే సమాపన చెప్పాలని చెప్పి మా ఎన్ఎస్యుఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేను మొహమ్మద్ అవేజ్ అహ్మద్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ జిల్లా. బల్కా సుమన్ గారు మొన్న ప్రెస్ మీటింగ్ పెట్టి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి చెప్పు చూపించడం జరిగింది. మరి ఇదే విధంగా నేను బల్కా సుమన్ గారికి సూటిగా ఒకటే అడగదలుచుకున్నా. బల్కా సుమన్ గారు, మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి చెప్పు చూపిస్తున్నారు కదా, మరి నువ్వు కూడా గతంలో మరి ఎంపీకి మాజీ ఎంపీ ఇప్పుడు గతంలో కూడా ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యేగా కూడా చేసినావు. మరి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నువ్వు చదువుకున్నావు కదా. ఎంతోమంది విద్యార్థుల ప్రాణం పోతేనే కదా నువ్వు ఈరోజు ఎంపీవి కానీ ఎమ్మెల్యే కానీ అయిందంటే అది ఒకసారి గుర్తుకు పెట్టుకో బిడ్డ. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. నువ్వు అనుకుంటున్నావు బల్కా సుమన్ ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారి గురించి ఇంకొకసారి ఇట్లే మాత్రం మాట్లాడావు అనుకో, బయట నువ్వు ఎక్కడ కనిపించినా కూడా బిడ్డ నేను అడ్డుకుంటాం. ముందుగా మా ఎన్ఎస్యూ నాయకులం నువ్వు ఎక్కడ కనిపించినా అక్కడ నేను ఎంట ఉరికిచ్చి కొడతాం బిడ్డ. ఖబర్దార్ బల్కా సుమన్, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. మా పార్టీని కానీ మా పార్టీ నాయకులను కానీ మాట్లాడితే ఏదో పెద్ద హీరో అయితే అనుకుంటున్నాను కానీ ఇక అయిపోయింది మీ చాప్టర్ క్లోజ్. ఇక్కడికే బీఆర్ఎస్ ఇంకా మళ్ళీ గతంలో కాదు కదా, మళ్ళీ ఇంకా ఎప్పటికీ రాదు. ఇక అది ఏమంటారు పార్టీ పని అయిపోయింది కాబట్టి దయచేసి ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పి సూటిగా బల్కా సుమన్ గారికి చెప్తున్నా. నా పేరు సంజీవ్ రెడ్డి, ఎన్ఎస్యుఐ టౌన్ ప్రెసిడెంట్.